కేబినెట్ ఆమోదం తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామన్నారు కేసీఆర్. పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ కమిషన్ అడిగిన 18 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రీడిజైనింగ్, లొకేషన్ మార్పు వంటి కీలక అంశాలను కమిషన్ ప్రశ్నించింది. ఇంజనీర్లు చెప్పినట్లే చేశామన్నారు. గతంలో హరీష్, ఈటెల చెప్పిన ఆన్సర్లే కమిషన్ ముందు చెప్పారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలపై ప్రశ్నలు సంధించింది ఘోష్ కమిషన్. మొదట ఓపెన్ కోర్టు విచారణ ఉంటుందని భావించిన కేసీఆర్ అనారోగ్య కారణాలు చూపడంతో 1-to-1 ఎంక్వైరీ జరిగింది. కేసీఆర్ ను మొత్తం 18 ప్రశ్నలు అడిగారు జస్టిస్ పీసీ ఘోష్. ప్రాజెక్టుల రీడిజైనింగ్ నిర్ణయం ఎవరిది? 3 బ్యారేజీల నిర్ణయం ఎవరు తీసుకున్నారు? బ్యారేజ్ లొకేషన్ మేడిగడ్డకు ఎందుకు మార్చారు? కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, రుణాల తిరిగి చెల్లింపు మార్గాలు ఏంటి? బ్యారేజీల్లో పూర్తి స్థాయి నీటి నిల్వ చేయాలని చెప్పారా? కాళేశ్వరం ప్రాజెక్టుకు, కాళేశ్వరం కమిషన్ కు అడ్మినిస్ట్రేషన్, కేబినెట్ అప్రూవల్ ఉన్నాయా వంటి ప్రశ్నలను కేసీఆర్ ను అడిగింది కమిషన్. దగ్గర బ్యారేజ్ నిర్మించాలని అనుకున్నా మహారాష్ట్ర అందుకు ఒప్పుకోలేదని, వాప్కోస్తో లైడార్ సర్వే కూడా చేయించామని వివరణ ఇచ్చారు కేసీఆర్. ఇంజనీర్ల సూచన మేరకే మేడిగడ్డకు లొకేషన్ మార్చామన్నారు. సిడబ్ల్యూసీ సైతం తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని, ప్రత్యామ్నాయం చూడాలని సూచించినట్టు చెప్పారు. బ్యారేజ్ నిర్మాణ స్థలం మార్పు, 3 బ్యారేజీల నిర్మాణం కేబినెట్ అప్రూవల్ తోనే జరిగిందని కమిషన్ కు సమాధానమిచ్చారు కేసీఆర్. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉందని ఆన్సర్ ఇచ్చారు. ప్రాజెక్టులో నీటి నిల్వ అనేది టెక్నికల్ అంశమని, అది అధికారులు చూసుకున్నారని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసే నిధులను సేకరించామని, దాని రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందన్నారు కేసీఆర్. రుణాలను తిరిగి చెల్లించేందుకు కార్పొరేషన్ కు ఇన్కమ్ జనరేట్ అయ్యే వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని కమిషన్ కు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల, హరీష్ చెప్పిన మాటలనే కమిషన్ కు అప్పజెప్పారు కేసీఆర్. ప్రాజెక్టుపై ముగ్గురిది ఒకే మాటగా తెలుస్తోంది. కేబినెట్ అప్రూవల్ తోనే కాళేశ్వరం నిర్మించామని, బ్యారేజీలు, నీటి నిల్వలపై ఇంజనీర్లు, టెక్నికల్ టీం చూసుకుందని కమిషన్ కు వివరించారు కేసీఆర్. ఇవే సమాధానాలని హరీష్, ఈటెల కూడా కమిషన్ కు చెప్పారు. బొట్టు రక్తం, మెదడు ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టారని కేసీఆర్ గతంలో పదే చెప్పారు. ఇప్పుడేమో అంతా ఇంజనీర్లే చూసుకున్నారని కమిషన్ కు చెప్పారు కేసీఆర్. కాళేశ్వరంలో అవినీతి చేసిన వారిని ఎవరిని వదలమన్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయన్నారు. ఇటు కేసీఆర్ ఓపెన్ కోర్టులో ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు నేతలు. లక్షల కోట్లతో ప్రాజెక్టు కడితే ప్రజలకు మిగిలింది అప్పేనన్నారు. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చట్ట ప్రకారం నిందితులను శిక్షిస్తాం తప్ప కక్ష సాధింపులు ఉండవన్నారు. ప్రాజెక్టు కుంగడానికి కేసీఆరే కారణమన్నారు మంత్రి పొంగులేటి. కమిషన్ల కోసం నాణ్యతను గాలికి వదిలేశారన్నారు. అభివృద్ధి అనే ముసుగులో బీఆర్ఎస్ ప్రజల సొమ్ము దోచుకుందన్నారు పొంగులేటి. ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ కాళేశ్వరం రూపశిల్పిగా తనే చెప్పుకున్న మహానుభావుడు ఈరోజు కమిషన్ ముందు వెళ్ళటం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ కమిషన్ ఇచ్చే రిపోర్టు తర్వాత పేదోడు సొమ్మును కొల్లగొట్టే అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టము తన పని చేసుకుంటూ పోతుందనే విధంగా, చట్టము ఎవరికి చుట్టం కాదనే విధంగా వాళ్ళ మీద కూడా ఆ చర్యలు తీసుకోవటం జరుగుద్దని. కాళేశ్వరం కమిషన్ ఎదుట అందరూ ఓపెన్ కోర్టులో వాంగ్మూలాలు ఇస్తే కేసీఆర్ ఓపెన్ కోర్టులో ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదన్నారు భువనగిరి ఎంపీ చామల. ప్రాజెక్టు రీడిజైన్, కేబినెట్ అనుమతులపై ఎందుకు మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంచి కోసం జరిగి ఉంటే ఎంక్వైరీ కమిషన్ అవసరం ఉండేది కాదన్నారు ఎంపీ చామల. అందరూ కూడా ఓపెన్ కోర్ట్ అంటే అందరి ముందే వాంగ్మూలం, అందరి ముందే చర్చలు చేసిరు. మరి కేసీఆర్ గారికి ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 1-to-1 ఎందుకు అడిగిర్రో కమిషన్ ముందు 1-to-1 మాట్లాడతా నేను అందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో
మరి కేసీఆర్ గారే చెప్పాలి. కాళేశ్వరం డిజైనే అతిపెద్ద తప్పిదమన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. దీనికి మూల కారణం కేసీఆరేనని చెప్పారు. వెదర్ సైన్స్ ప్రకారం మేడిగడ్డ అతిపెద్ద బ్లండర్ అని చెప్పారు. మేడిగడ్డ కూలిన తర్వాత తెలంగాణలో అధికంగా వరి పండిందని చెప్పారు కొండా విశ్వేశ్వరరెడ్డి. వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్ లా, అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వంలో నంబర్ 1 కాలేదు, ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని, ప్రజలకు అప్పు మిగిలిందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం. తప్పు చేసిన వారికి శిక్షలు పడాలని చెప్పారు. తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ 4వ ప్లీనరీలో పాల్గొన్నారు కోదండరాం. తప్పు చేస్తే పెద్దోడైతే వదిలిపెట్టారు, వేరే చెప్తాం, ఎవరినైనా వదిలిపెట్టారు. उनका गलती क्या है, जो कालेश्वरम डैम बनाए अभी वो ठप गया, ठप गिरा, तो अभी कोई इस्तेमाल करने का लायक नहीं है, पनिकिरानी है. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాళేశ్వరం కమిషన్ విచారణపై అనుమానాలున్నాయని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగితే శిక్ష పడాల్సిందేనని చెప్పారు. మీరైతే మాకు సహకరించాలా, మేమున్నప్పుడు మీకు కూడా సహకరించడం అనే విధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ కాళేశ్వరం మీద అందుకే మేము పదే చెప్పినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల ద్వారా ఏమి తేలది. మీకు మీ దగ్గర చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ ఉంటే మీరు సిబిఐకి ఇవ్వండి. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కు మంత్రి తుమ్మల లేఖ రాశారు. తనపై హరీష్, ఈటెల చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించారు తుమ్మల. ఆనాటి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామన్న ఈటెల, హరీష్ మాటలు పచ్చి అబద్ధమన్నారు. మంత్రివర్గ ఉపసంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధమే లేదన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలపైనే ఆనాటి ఉపసంఘం వేశారు. దానిపైనే ఉపసంఘం సిఫార్సులు చేసిందన్నారు. కమిషన్ కు ఆనాటి ఉత్తర్వులతో పాటు ఉపసంఘ సిఫార్సులను లేఖతో పంపారు తుమ్మల. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి ఆయన నివాసాలు, ఆఫీసులు, బంధువుల ఇండ్లలో తనిఖీలు చేశారు. 100 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ అరెస్ట్ అయ్యారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు చేసింది ఏసీబీ. సోదాల్లో 100 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది. హైదరాబాద్, కరీంనగర్లో 19 ఓపెన్ ప్లాట్లు, 2 కార్లు, బంగారం, భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ ని గుర్తించారు. శ్రీధర్ కి చెందిన 16 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఆస్తుల విలువ 100 కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తనిఖీలు రేపు కూడా కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. ఉదయం హైదరాబాద్ మలక్పేట్లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుమారుని వివాహం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. శ్రీధర్ ముందు పలు డాక్యుమెంట్లను పెట్టి విచారించారు ఏసీబీ అధికారులు. శ్రీధర్కి సంబంధించి 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరిగేషన్ సిఏడి డివిజన్లో 8లో ప్రస్తుతం శ్రీధర్ పనిచేస్తున్నారు. అయితే చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలపైన సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో సోదాలు జరిగాయి. బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్లో 6 చోట్ల, కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు 9 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. కాళేశ్వరంలో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధితులను శ్రీధర్ చూశారు. గాయత్రి పంప్ హౌస్లను బాహుబలి మోటార్లుగా భావించింది గత ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు కొనసాగుతున్న వేళ ఈ శ్రీధర్ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు విచారణ ముగిసింది. రెండో రోజు దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 14న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు సిట్ అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అలాగే దానికి ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకరరావు వాడిన సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఇప్పటికే సిట్ అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫోన్లు, వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్లు, మ్యాక్బుక్లు కూడా అప్పగించాలని ఆదేశించారు.
ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెచ్చిన డేటా ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. రెండో రోజు దాదాపు 9 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 14న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు సిట్ అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అలాగే దానికి ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు వాడిన సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఇప్పటికే సిట్ అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫోన్లు, వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్లు, మ్యాక్బుక్లు కూడా అప్పగించాలని ఆదేశించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెచ్చిన డేటా ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మోదీలా అబద్దాలు చెప్పే ప్రధానిని 65 ఏండ్లలో ఎప్పుడూ చూడలేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దేశంలో స్కూళ్లు, కాలేజీల్లోని హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్. బెంగళూరు తొక్కిసలాటను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఎన్డీఏ పాలనతో బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ని వెంటనే నియమించాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రధానమంత్రి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచలేదన్నారు. తన 65 ఏండ్ల రాజకీయ జీవితంలో మోదీలా అబద్దాలు చెప్పే ప్రధాని చూడలేదన్నారు. బెంగళూరు తొక్కిసలాట ఓ ప్రమాదమన్నారు. కుంభమేళాలో తొక్కిసలాటకు సీఎం యోగి రాజీనామా చేశారా అని ప్రశ్నించారు ఖర్గే. మోదీ डेमोक्रेसी बोलते हैं. अरे कोई प्राइम मिनिस्टर आजादी के बाद डिप्टी स्पीकर का पोस्ट खाली नहीं रखा. अपने दोनों पीरियड में ये तीसरा पीरियड चल रहा है, वो खाली रखा. ये मोदी जी का एक्ट जो है इट इज इलीगल, अनडेमोक्रेटिक. దేశంలోని స్కూల్స్, కాలేజ్ హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ ఉండే హాస్టళ్లలో సదుపాయాల కొరత ఉందని తెలిపారు. బీహార్ దర్భంగాలోని ఓ హాస్టల్లో ఒక్కో గదిలో 5-6 ఉంటున్నట్లు చెప్పారు. లైబ్రరీల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదన్నారు. ఇప్పటికైనా హాస్టల్స్ లో వసతులు పెంచాలన్నారు. అలాగే పెండింగ్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలంటూ పీఎం మోదీకి లేఖ రాశారు రాహుల్. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీకి 4 ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు. దేశ అంతర్గత భద్రతపై ఎప్పుడు చర్చిస్తారో చెప్పాలన్నారు. ఆపరేషన్ సింధూర్ పై సమీక్షా కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చైనా, పాక్లను ఎదుర్కోవడం, ట్రంప్ ప్రకటనలపై మోదీ సమాధానం చెప్పాలన్నారు జయరాం రమేష్. The delegations went, they put forward India's point of view. We have 4 questions, simple questions which we have been asking. And we would like the Prime Minister to give the nation these answers. Question number 1, when is the Prime Minister going to chair an all-party meeting? We've had 2 all-party meetings. They have been marked by the Prime Minister's absence. He did not come for these meetings. So we would like, now that he has met the MPs, he should meet the leaders of the opposition political parties. కర్ణాటకలో కులగణనను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 2015లో కులగణన చేశామని, ఆ సర్వే 10 ఏండ్ల నాటిదని చాలా మంది భావిస్తున్నారని చెప్పారు. అందుకే మరోసారి కులగణన చేపట్టినట్లు తెలిపారు. తాను ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు డీకే. Now government, my party discussed with all of them. 22nd we were supposed to take a final call on that. Before that my party high command has summoned. They have asked us the detail. They have consulted with various leaders and they directed us. Yes, you go by your policy of whatever the backward class commission is there. See, yesterday you should be very happy that the Lingais and the Wakariga leaders and all the Mutts have welcomed the decision of what the party high command has said. బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాష్ట్రంలో హత్యలు, కిడ్నాప్లు సాధారణంగా మారాయన్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట అల్లర్లు జరుగుతున్నా సీఎం నితీష్ కుమార్ స్పందించడం లేదన్నారు. ఎన్డీఏ పాలనలో బీహార్లో నేరాలు పెరిగాయన్నారు తేజస్వి. That's all for now.